వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని తప్పుల వల్లనే మాకు ఈ పరిస్థితి వచ్చిందని వైసీపీ పార్టీ నాయకులు బోయపాటి శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేశారండి జగన్ గారు. ఏం తప్పు చేశారండి జగన్ గారు? ఏం తప్పు చేశాడని అంటే, ఇప్పుడు మామూలుగా ఈ బట్టలు నొక్కడం, పేద జనానికి డబ్బులు ఇవ్వటం ఇవన్నీ మంచిగానే చేశాడు. కానీ ఎమ్మెల్యేలను పట్టించుకుని, ఎమ్మెల్యేల కార్యకర్తలను పట్టించుకుని అట్ట కింద నుంచి జరగలేదు. ఆయన వాలంటీర్ వ్యవస్థ అన్నాడు, సచివాలయాలు అన్నాడు, అవన్నీ బాగానే జరిపాడు. దాంతో నాయకులు అనుకోవటం కూడా ఏంటంటే, నాయకులకి ఆయన కూడా తగ్గించింది ఏమీ లేదు. కానీ నాయకుల్ని పట్టించుకోకుండా వాలంటీర్లతోనే పని జరుగుతుంది, జగన్ గారికి మన పని లేదు అని అనుకోవటం వలన కొంత వెళ్ళిన ఎమ్మెల్యే గారికి మీరు ఏ పని మీద వచ్చారో అది ఇటు చేయండి, ఇటు కావాలని వీళ్ళు అడగటం కానీ ఆయన చేయటం కానీ అవి లేకోకుండా, నేనున్నా కదా, నేను గెలిపించుకుంటాను, నేను చూసుకుంటాను, నేను బట్టన్ నొక్కుతున్నాను కదా, వాళ్ళు వేస్తారు ఓట్లు, మీరు గెలుపుతారు అని వాళ్ళకు కూడా విలువ లేకుండా, వాళ్ళేమో మాకు విలువ లేకుండా చేయటం మూలాన పార్టీ పోవటమే. కానీ వేరే తప్పు మూలాన అయితే పార్టీ పోవటం కాదు. అది జగన్ గారి తప్పులు కూడా ఉన్నాయి, కొన్ని మంచి చేసాడు, కొన్ని చెడు చేసాడు. ఇప్పుడు ఆ సచివాలయాలకు రంగు వేశారు ఫస్ట్ స్టార్టింగ్. ఎందుకు రంగు అవసరమా అండి? అవసరం లేదు కదా. ఇప్పుడు వాళ్ళు గెలిచారు వాళ్ళ రంగు, రేపొద్దున నువ్వు గెలుతావు నీ రంగు. ఇవన్నీ రంగులు ఈ చిన్న చిన్న తప్పుల మూలాన కొంత జనంలో ఇది కలిగింది. ఏదో ఒకటి రెండు సార్ల నాయకులు కూడా, వైసీపీ నాయకులు కూడా అంతేకాదు, మరీ ముఖ్యంగా 70-80 మంది ఎమ్మెల్యేలను కూడా పక్క నియోజకవర్గాలను మార్చేయటం అది ఇది మీద ఆ గలిబిలే కొంత ఆగం జరగడం జరిగింది. అది కూడా గమనిస్తే మంచిది జగన్ గారు. అంత తప్ప వేరే మనం చెప్పేది.